Hello friends, welcome to Day Trader Telugu and good evening. Sensex 384 points gain అయి 84,929 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 148 పాయింట్స్ గెయిన్ అయి 25,939 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 312 పాయింట్స్ గెయిన్ అయి 54,106 దగ్గర క్లోజ్ అయింది. ఫ్రెండ్స్, మిగిలిన డేటా మాట్లాడేదానికంటే ముందు ఫ్రైడే జరిగిన ఒక ఇంపార్టెంట్ థింగ్ గురించి మీతో డిస్కస్ చేయాలి. FIS ఫస్ట్ ట్రేడింగ్ ప్రాస్పెక్ట్ మాట్లాడతాను. న్యూస్ టాపిక్ లో ఫస్ట్ న్యూస్ టాపిక్ ని మీరు గమనించండి. FIS ఎలా మన మార్కెట్స్ రిలేటెడ్ గా ఫర్దర్ గా డ్రైవ్ చేయబోతున్నారన్న కంప్లీట్ అనాలిసిస్ అక్కడ ఉంటుంది. ఇక్కడ మీరు ఈ ఆస్పెక్ట్ ను ఒకసారి గమనిస్తే FIS 14,000 crore దగ్గరగా ఫ్రైడేన కొన్నారు. దీన్ని మనం నెగ్లెక్ట్ చేయాల్సిన థింగ్ అయితే కాదు. ఇది ఎవరైతే మార్కెట్ పెరగాలని చూస్తున్నారో ఇది డెఫినెట్లీ ఒక ఇంపార్టెంట్ డేటా పాయింట్. ఈ 14,000 కోట్లు మార్కెట్స్ లో నార్మల్ గానే వచ్చాయంటే కాదు, ఫిట్సీ రీబ్యాలెన్సింగ్ లో ఒక 7,000 కోట్లు 8,000 కోట్ల దగ్గరకు వచ్చాయి. బట్ రిమైనింగ్ డబ్బులు కూడా FIS దగ్గర నుంచి వస్తూ ఉండడం, ఏ స్టాక్స్ లోకి వచ్చాయనేది కూడా నేను నెక్స్ట్ చూపిస్తాను. బట్ ఇక్కడ 7,000 కోట్ల దగ్గరగా ఫ్రైడే ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి డబ్బులు వస్తుండడం, క్యాష్ లోకి, దాంతో పాటు ఇండెక్స్ ఫ్యూచర్స్ లోకి ఇంకొక 9,000 కోట్లు, స్టాక్ ఫ్యూచర్స్ లోకి ఇంకొక 16,000 కోట్లు భారీ మొత్తాల్లో మనకి ఫ్రైడేన FIS ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ లోకి డబ్బులను అయితే ఇన్ఫ్యూజ్ చేశారు. 14,000 కోట్లని పాజిటివ్ గా చూడొద్దు, అందులో ఒక 7,000 కోట్లు తీసుకోండి, మిగిలినవన్నిటిని క్యాలిక్యులేట్ చేసుకున్న సిగ్నిఫికెంట్ గా నియర్లీ 30,000 crores కి పైగా ఇండియన్ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా అన్ని క్యాష్, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ మార్కెట్ లోకి వన్ డే లో డబ్బులను అయితే యాడ్ చేయడం జరిగింది. అండ్ ఈ ఇంపార్టెంట్ చేంజ్ ని కూడా మీరు గమనించాలి. వన్ డే లో 1,36,000 కాంట్రాక్ట్స్ FIS రిలేటెడ్ గా, ఫ్యూచర్స్ రిలేటెడ్ గా పాజిటివ్ గా చేంజ్ అవుతున్నాయి. గతంలో 2,23,000 ఉంటే ఓవరాల్ పొజిషన్స్, అది ఒక్క రోజులోనే 1,36,000 మారింది. ఇది గతంలో ఎప్పుడు జరిగిందని చూస్తే జూన్ 27న జరిగింది. ఇలా ఒక్కసారిగా ఇంతలా పెరగడం, OI ఈ ఫ్యూచర్స్ రిలేటెడ్ గా 61% దగ్గరగా పెరగడం గతంలో జరిగింది జూన్ 27న. అలా ఎప్పుడైతే జరిగిందో అక్కడి నుంచి నెక్స్ట్ 15 డేస్ లో నిఫ్టీ 1,048 పాయింట్స్ పెరిగింది. అంటే ఇండైరెక్ట్ గా ఇప్పుడు మార్కెట్ పెరిగిపోతుంది, స్ట్రాంగ్ గా ఉండిపోతుంది అని చెప్తున్నారా అంటే, ఫ్రెండ్స్ నేను చూసిన అబ్జర్వేషన్ ని చెప్తున్నాను. మార్కెట్ ఏం జరుగుతుందో నిజంగా నాకు తెలీదు. బట్ గతంలో ఇలా జరిగినప్పుడు ఇలాంటి మార్కెట్ మూవ్ వచ్చింది. సో అంత తక్కువగా కూడా అంచనా వేయద్దు, అలానే పాజిటివ్ గా ఉండాల్సిన నీడ్ లేదు. కానీ మార్కెట్ ని తక్కువ అంచనా వేయద్దు. ప్రెసెంట్ FIS రిలేటెడ్ వస్తున్న ఫండ్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి అన్నెసరీగా ట్రేడర్స్ కొంతమంది ఉంటారు, పుట్స్ తక్కువకి వచ్చాయి కొనేద్దాం, కాల్స్ ఎక్స్పెన్సివ్ ఉన్నాయి అమ్మేద్దాం, ఇలాంటి లాజిక్స్ ని ప్రెసెంట్ మార్కెట్ లో అప్లై చేయొద్దనేది నేను ఈ డేటా పాయింట్ ని బట్టి చెప్పాలనుకుంటున్నది. బట్ మార్కెట్ అనాలిసిస్ అయిపోయిన తర్వాత మీకు వచ్చే ఫస్ట్ టాపిక్ ఉంటుంది. అందులో FIS రిలేటెడ్ గా చాలా ఇంపార్టెంట్ డేటా షేర్ చేశాను. మస్ట్ అండ్ షుడ్ గా దాన్ని వాచ్ చేయండి. నెక్స్ట్ కి రాబోతున్న ఇంపార్టెంట్ ఈవెంట్స్ చెప్తాను, కొంత జాగ్రత్తగా వాటిని మైండ్ లో నోట్ చేసి ఉంచుకోండి. థర్స్డే 2 ఈవెంట్స్ ఉన్నాయి. ఇవి 2 కూడా మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చేవే. US కి సంబంధించిన సెకండ్ క్వార్టర్ GDP డేటా అండ్ ఫెడ్ రిలేటెడ్ గా కూడా కొంత డేటా పాయింట్స్ వస్తాయి. వాళ్ళ రిలేటెడ్ గా కొన్ని స్టేట్మెంట్స్, అవి మార్కెట్ ఎండ్ అయ్యాక వస్తాయి. నేనైతే వాటి రెండింటి నుంచి కూడా సర్ప్రైజ్ నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఫ్రైడే US కి సంబంధించిన PCE డేటా ఉంటది, ఎంతో కొంత ఇంపాక్ట్ ఇస్తుంది. బట్ అది కూడా రిలవెంట్ లో ఉందని అయితే నేను అనుకోవట్లేదు. బట్ మార్కెట్ అయితే ఈ 3 డేటా పాయింట్స్ ని కొంచెం కీన్ గానే అబ్జర్వ్ చేస్తుంది. ఇవాళ జపాన్ మార్కెట్స్ హాలిడే, అదేమి ఇంపాక్ట్ లేదు మనకి ఏషియన్ మార్కెట్స్ లో. బట్ ఇండియన్ ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా మాత్రం స్ట్రాంగ్ ఫండ్ ఫ్లోస్ అయితే ఇవాళ మీకు కనిపించుంటాయి. అండ్ కంపేర్డ్ విత్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ వాళ్ళ మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్ స్ట్రాంగ్ గా ఉంది. ప్రాబబుల్లీ మీ పోర్ట్ఫోలియో స్టాక్స్ కూడా బాగా పెరిగి ఉండాలి. అండ్ ఇవాళ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ స్పేస్ లో ఒక స్ట్రాంగ్ ర్యాలీ వచ్చింది. ఒక డైలీ క్యాండిల్స్ ని మీరు గమనించారంటే రైట్ ఫ్రమ్ జూన్ 2024 అప్పటి వరకు కొంచెం అప్ ట్రెండ్ లో ఉండి కన్సాలిడేట్ అవుతున్నది కాస్త ఒక డౌన్ ట్రెండ్ ట్రెజెక్టరీలో మనకి PSU బ్యాంకింగ్ స్టాక్స్ అయితే కనిపించాయి. ఈ PSU బ్యాంకింగ్ స్పేస్ లో ఈ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న ఫాల్ లో ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్, ఇంత జూమ్ అవుట్ చేసినా మీకు ఒక స్ట్రాంగ్ గ్రీన్ క్యాండిల్ స్ట్రెంత్ లో అయితే ఇవాళ కనిపించింది. PSU బ్యాంకింగ్ స్పేస్ ని మీరు పక్కన పెట్టిన బ్యాంకింగ్ స్పేస్ ని మాత్రం ఫ్రైడే వచ్చిన నెంబర్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారుస్తున్నాయి. HDFC బ్యాంక్ లో ఆల్మోస్ట్ 3,000 crore దగ్గరగా డెలివరీ బయింగ్, ICICI లో 6,000 crore, కోటక్ మహీంద్రా లో అయితే ఆల్మోస్ట్ 2,500 crore డెలివరీ బయింగ్ యాక్టివిటీ అయితే కనిపించింది. సో ఫండ్స్ అయితే FIS ఒక ఫండ్స్ అండ్ గ్లోబల్ ఫండ్స్ అయితే ప్రెసెంట్ బ్యాంకింగ్ స్పేస్ ని ఫోకస్ చేస్తున్నాయి. అండ్ ఇవాళ పెరిగిన PSU బ్యాంకింగ్ స్పేస్ కూడా ఓవరాల్ ఆఫ్టర్ ఫెడ్ కట్ కొంచెం ఫండ్స్ ఒక ఇంట్రెస్ట్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్స్ లో అయితే కనిపిస్తూ ఉంది. అండ్ పర్సనలీ నేను మార్కెట్స్ ని ఎలా చూస్తున్నాను, ఎప్పటి నుంచి మనం మార్కెట్స్ ని బులిష్ గా చూస్తున్నాం, దాని రిలేటెడ్ గా లాజిక్స్ ఇవన్నీ చాలా టైం బ్యాక్ నుంచే మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు మళ్ళీ వాటి గురించి మాట్లాడితే ఏమవుతుంది అంటే టూ మచ్ యూఫోరియాని క్రియేట్ చేసుకుంటున్నట్లు అవుతుంది. ఓవరాల్ మార్కెట్స్ ప్రెసెంట్ అయితే వీక్ గా లేవు. మనకి కంఫర్ట్ ఉన్నా లేకుండా మార్కెట్స్ వీక్ గా ఉన్నాయనే సిగ్నల్స్ అయితే చాలా నెలల నుంచే మార్కెట్ లో ప్రిడామినెంట్ గా చూపించడం
మానేశాయి. అన్లెస్ ఏదైనా ఈవెంట్ వచ్చి సడన్ గా ఫాల్ అయ్యి మళ్ళీ ఆ ఈవెంట్స్ సెటిల్ అయిపోయాక మళ్ళీ తన దారి తను చూసుకుంటూ బుల్ మార్కెట్ లోనే స్ట్రాంగ్ గా మూవ్ అవుతూనే ఉన్నాయి. అండ్ ఇది ఫర్దర్ గా కూడా మూవ్ అవుతుందని ఇంపార్టెంట్ లెవెల్స్ ప్రెసెంట్ అయితే 25,550 బ్రేక్ అయి మార్కెట్ బిలో క్లోజ్ అవ్వకుండా నేను మార్కెట్ ని వీక్ గా చూడాలని అయితే అనుకోవట్లేదు. అండ్ చాలా టైం బ్యాక్ రిపీటెడ్ గా చెప్పాను, రీసెంట్ టైమ్స్ లో పెరిగిన తర్వాత కూడా మళ్ళీ చెప్పాను, బ్యాంకింగ్ స్పేస్ కంపేర్డ్ విత్ అదర్ స్పేసెస్ బ్యాంకింగ్ స్పేస్ టూ మచ్ స్ట్రెచ్ అయితే అయిపోలేదు. పర్టికులర్ గా ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ టూ మచ్ స్ట్రెచ్ అయితే అవ్వలేదు. అండ్ పబ్లిక్ సెక్టర్ స్పేస్ లో అయితే అది టూ మచ్ ర్యాలీ అయ్యి కొంత కరెక్ట్ అయ్యి ఇవాళ ఏదో కొంత మూవ్ కనిపించింది. బట్ అలా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కాదు, అవి చాలా టైం బ్యాక్ నుంచి కన్సాలిడేషన్ లోనే ఉన్నాయి, కొన్ని ఇయర్స్ నుంచి కన్సాలిడేషన్ లోనే ఉన్నాయి, రీసెంట్ టైమ్స్ లో పెరిగాయి. ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ తీసుకోండి, ఇక్కడ నుంచి ఓవర్ ద పీరియడ్ 2021 నుంచి ఇప్పుడు వరకు మీరు చూస్తున్న నియర్లీ 10% కూడా స్టాక్ ప్రైస్ పెరగలేదు. ఇన్ఫాక్ట్ దీనికంటే హైయర్ గా కూడా వెళ్ళి ఇంకా పడిపోయిన సందర్భాలు బోల్డ్ ఉన్నాయి ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పరంగా. ఈవెన్ ఇతర బ్యాంక్స్ కూడా ప్రైవేట్ బ్యాంకింగ్ స్పేస్ టాప్ లైన్ లో టూ మచ్ స్ట్రెచ్ అయితే అవ్వలేదు. సో కంపేర్డ్ విత్ నిఫ్టీ అండ్ అదర్ ఇండెక్స్ మనకి బ్యాంక్ నిఫ్టీ స్పేస్ రిలేటెడ్ గా కొంత మూవ్ చాలా టైం బ్యాక్ నుంచి లాంగ్ టైం బ్యాక్ నుంచి అయితే పెండింగ్ లో ఉంది. లెట్స్ సీ బ్యాంకింగ్ స్పేస్ కమింగ్ టైమ్స్ లో ఎలా ఎవాల్వ్ అవుతుందని. ఇలా ప్రీవియస్ గా ఎక్స్పెక్ట్ చేసిన ప్రతిసారి వాటి స్పేస్ లో ఏం పెద్ద మూవ్ రాలేదు, అవి కరెక్ట్ అవుతూ వెళ్ళాయి. ఈసారి కొంత ప్రిడామినెంట్ గా ఆల్ టైమ్ హై లెవెల్స్ అబవ్ వచ్చి బ్యాంకింగ్ స్పేస్ అయితే స్ట్రెంగ్త్ అయితే చూపిస్తూ ఉంది. ఓవరాల్ మార్కెట్ స్ట్రక్చరల్ గా విత్ స్ట్రాంగ్ ఎఫ్ఐఎస్ ఒక ఫండ్ ఫ్లోస్ అండ్ రీటైలర్స్ ఒక మంత్లీ ఎస్ఐపీస్ స్ట్రాంగ్ ఎస్ఐపీస్ గుడ్ మొమెంటం అయితే ప్రెసెంట్ మార్కెట్ లో కంటిన్యూ చేస్తూ ఉంది. అండ్ ఫర్దర్ గా కూడా ఇదే మొమెంటం ఇంపార్టెంట్ లెవెల్స్ బ్రేక్ మనకు కన్ఫర్మేషన్ వచ్చేంత వరకు కంటిన్యూ అవుతుందని అయితే నేను పర్సనల్ గా అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఇలా మార్కెట్ లో ఉంటున్న ఎంటైర్ డేటాను అనాలిసిస్ చేస్తూ వీడియోని ఇలా మీ ముందుకు తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫ్రెండ్స్, ఎఫ్ఐఎస్ రిలేటెడ్ గా వెరీ ఇంపార్టెంట్ డేటా పాయింట్ మీతో షేర్ చేసే ముందు ఈ సండే నాకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. నా స్ట్రాంగ్ రిక్వెస్ట్, మీకు ఏమాత్రం ఒక 10 minutes టైం ఉంటున్నా, 22 minutes వీడియో మీరు 2x లో విన్నా 1.5x లో విన్నా 10 minutes లో అయిపోతుంది. ఏమాత్రం మీకు ఆ ఫ్రీ టైమ్ లో ఉంటున్నా ఈ వీడియోని డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్, ఈవెన్ ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను. మస్ట్ అండ్ షుడ్ గా మీరు వాచ్ చేయండి. నాకు సంబంధించి ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, మన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చూడాలనుకునే వీడియో. ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రీ టైమ్ లో మస్ట్ అండ్ షుడ్ గా గమనించండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ డేటా గురించి మాట్లాడతానని మార్కెట్ అనాలిసిస్ లో నేను మీకు ఇన్ఫార్మ్ చేశాను కదా. ఫ్రైడే 14,064 crores ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి మన మార్కెట్ లోకి వచ్చింది. రీసెంట్ టైమ్స్ లో మార్కెట్ అంత పెరిగినా ఇంకా ఎందుకు పెరుగుతుందన్న దానికి మన దగ్గర ఉంటున్న 3 లాజిక్స్ లో ఎఫ్ఐఎస్ మళ్ళీ ఇండియాకి వాళ్ళ ఫండ్స్ ని ఏదైతే రీసెంట్ నెలలో తీసుకువెళ్ళిపోయారో మళ్ళీ తీసుకురావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నది వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ థీమ్ ఈ 3లో. ఆ 3 ఏంటి? ఒకటి, రీటైలర్స్ మంత్లీ చేస్తున్న ఎస్ఐపి తో పాటు టైం టు టైం ఈక్విటీస్ లోకి వాళ్ళ సేవింగ్స్ ని డైవర్ట్ చేస్తూ ఉండడం, అది మార్కెట్స్ ని స్ట్రాంగ్ గా సపోర్ట్ చేస్తుంది. ఇదే యాక్చువల్లీ బేస్ ఆఫ్ ద మార్కెట్. రీసెంట్ బుల్ మార్కెట్ కి బేస్ ఇదే. ఇది ఫస్ట్ ది. సెకండ్ ది, మ్యూచువల్ ఫండ్స్ భారీగా డబ్బుల్ని, క్యాష్ రిజర్వ్స్ ని పక్కన పెట్టుంచారు. ఒక 2 మ్యూచువల్ ఫండ్స్ ఎగ్జాంపుల్ తీసుకొని చూపిస్తాను. క్వాంట్ వాళ్ళు చూడండి, వాళ్ళ దగ్గర ఉంటున్న మొత్తం డబ్బుల్లో ఈక్విటీలో ఎంత డబ్బులు పెట్టారు, క్యాష్ లో ఎంత మెయింటైన్ చేస్తున్నారని. స్మాల్ క్యాప్ లో ఆల్మోస్ట్ 20% క్యాష్, మిడ్ క్యాప్ లో ఏకంగా 30% క్యాష్ రిజర్వ్స్ ని వీళ్ళు మెయింటైన్ చేస్తున్నారు. అండ్ పరాగ్ పరిక్ వాళ్ళు కూడా టైం టు టైం వాళ్ళకి వస్తున్న డబ్బుల్లో మొత్తం ఇన్వెస్ట్మెంట్స్ ఈక్విటీలోనే పెట్టేయట్లేదు. రీసెంట్ టైమ్స్ లో క్యాష్ అండ్ క్యాష్ ఈక్వివలెంట్స్ పెంచుకుంటున్నారు. ఈ బ్లూ కలర్ లో ఉన్నది చూడండి, ఒకప్పుడు చాలా తక్కువ ఉండేది. రీసెంట్ టైమ్స్ లో ఆగస్ట్ 2022, ఆగస్ట్ 2023, ఆగస్ట్ 2024 కి బిగ్ పోర్షన్ లో వాళ్ళు క్యాష్ హోల్డింగ్స్ ని పెంచుకోవడం జరిగింది. వీళ్ళొక్కరే కాదు, ఎస్బీఐ, ఐసిఐసిఐ ప్రుడెన్షియల్, హెచ్డిఎఫ్సి, నిపాన్ ఇండియా, కోటాక్ ఏఎంసీ వాళ్ళు కూడా రీసెంట్ టైమ్స్ లో ఎలాంటి క్యాష్ హోల్డింగ్స్ ని మెయింటైన్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ మీరు గమనించవచ్చు. ఇది సెకండ్ ది. థర్డ్ అండ్ ఫైనల్ ది ఎఫ్ఐఎస్ కి సంబంధించి ఇక్కడ కింద మీరు బ్లూ కలర్ లో చూస్తున్నదంతా ఎఫ్ఐఎస్ అనమాట. జనవరి 2024 లో ఎఫ్ఐఎస్ 35,000 crore దగ్గరగా సెల్ చేశారు మార్కెట్ లో. ఏప్రిల్ 2024 35,000 crore, మే 42,000 crore, ఇన్ఫాక్ట్ ఆగస్ట్ లో కూడా 21,000 crore. అండ్ ముందు కూడా కింద బ్లూ కలర్ కనిపిస్తున్న ప్రతి దగ్గర కూడా ఎఫ్ఐఎస్ సెల్ చేసినట్లే. సో లాస్ట్ 1 year లో ఎఫ్ఐఎస్ కూడా ఇంత భారీ మొత్తంలో మార్కెట్ నుంచి వెళ్ళిపోయారు కాబట్టి వాళ్ళు కూడా తిరిగి వచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఈ 3 లాజిక్స్ బుల్ మార్కెట్ కి నేను ఫండమెంటల్ గా చూస్తున్న బేస్ పాయింట్స్. సో అలా నాకు ఒక్కసారిగా ఎఫ్ఐఎస్ దగ్గర నుంచి ఇంత పెద్ద నెంబర్ కనిపించేసరికి ఓకే, వాళ్ళు ఏమైనా భారీగా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారా అని చెప్పి ఇంకొంచెం డీప్ గా వెతకడానికి ప్రయత్నిస్తే ఈ 14,000 crore లో సుమారుగా 8,000 crores వరకు కూడా ఫిట్సీ రీబ్యాలెన్సింగ్ అన్నాను కదా,
FTSE అందులో నుంచి వచ్చింది. మిగతా 7,000 crores వచ్చినా ఆర్ 6,000 crores వచ్చినా అది కూడా బిగ్ నెంబరే కదా. మరి ఎవరు ఇన్వెస్ట్మెంట్ చేశారని చూస్తే, ఇన్ఫాక్ట్ ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేశారని చూస్తే ఇంట్రెస్టింగ్ నేమ్స్ అయితే కనిపించాయి. ఇవన్నీ కూడా FI అయినా వాన్గార్డ్ గ్రూప్ వాళ్ళు మల్టిపుల్ స్టాక్స్ లో ఫ్రైడే చేస్తున్న ఇన్వెస్ట్మెంట్. సో ఈ పాయింట్ లో కూడా ఈ స్టాక్ లో వీళ్ళు వాల్యూని చూస్తున్నారంటే, ఆల్మోస్ట్ 6 స్టాక్స్ లో వాల్యూని చూస్తున్నారంటే ఇంత పెద్ద మొత్తంలో ఇక్కడ మనం 2 అనాలిసిస్ చేయాల్సి ఉంటుంది. వెదర్ ఈ గ్రూప్ ఈ స్టాక్స్ లో ముందుగా కూడా భారీగా ఇన్వెస్ట్మెంట్ చేసి ఇప్పుడు కొంచెం యాడ్ చేసిందా, ఫ్రెష్ గా కొంటుందా, అండ్ ఎంత పర్సంటేజ్ ఆఫ్ స్టేక్, అది నెంబర్ ఆఫ్ స్టాక్స్ కాదు కదా, పర్సంటేజ్ ఆఫ్ స్టేక్ ఎంత ఎక్కువ ఉంటే అంత కన్విక్షన్ వీళ్ళకి స్ట్రాంగ్ గా ఉంటున్నట్టు, అండ్ ఎన్ని కోట్లు పెట్టుకుంటున్నారు. ఈ డేటా ఇక్కడ నేను మీకు స్క్రీన్ ముందు పెడుతున్నాను. సో ఎక్కడెక్కడైతే వాళ్ళు ఎక్కువ పర్సెంట్ ఆఫ్ స్టేక్ ని హోల్డ్ చేయాలనుకుని ప్రయత్నిస్తూ ఎక్కువ స్టేక్ ని కొనడానికి ప్రయత్నిస్తున్నారో ఆ కంపెనీస్ రిలేటెడ్ గా వాళ్ళకి కొంత వాల్యూ కనిపిస్తున్నట్టు. సో ఇది స్టాక్స్ రిలేటెడ్ గా. బట్ ఇండియాలో ప్రెసెంట్ ఉన్న వాల్యుయేషన్స్ లో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి FIS ఇది వన్ ఆఫ్ ద FI, బట్ మిగిలిన FIS కూడా ముందుకు వచ్చి ప్రెసెంట్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తూ ఉండడం, అండ్ ఇవాళ కూడా మార్కెట్ పెరిగేసరికి ప్రాబబుల్లీ మార్కెట్ ని ప్రెసెంట్ లీగ్ ఆఫ్ మార్కెట్ ర్యాలీలో, ప్రెసెంట్ లీగ్ ఆఫ్ మార్కెట్ బుల్ మార్కెట్ లో FIS సపోర్ట్ చేస్తున్నారు అనక. అంటే మనం 3 లాజిక్ ఫండమెంటల్ ఆస్పెక్ట్స్ మాట్లాడుకున్నాం కదా కరెంట్ బుల్ మార్కెట్ కి. అందులో ప్రెసెంట్ రిటైలర్స్ సపోర్ట్ ఎప్పుడు ఉండనే ఉంది, దానికి తోడుగా FIS ఒక సపోర్ట్ కనిపిస్తుంది అనేలా విత్ రెస్పెక్ట్ టు బ్లాక్ డీల్స్ అండ్ వస్తున్న FI డేటాని బట్టి అయితే అర్థమవుతుంది. లెట్స్ సీ ఫర్దర్ సపోర్ట్ ఎంత వరకు FIS దగ్గర నుంచి ఉంటుంది అండ్ అది మార్కెట్స్ ని ఎంత దూరం వరకు తీసుకువెళ్తుందని. అండ్ గుర్తుంచుకోండి, మ్యూచువల్ ఫండ్స్ ఇంకా సైడ్ వేస్ లోనే ఉన్నారు వాళ్ళ క్యాష్ తో, వాళ్ళు ఏమో ఇంకా జంప్ అవ్వలేదు. ఫ్రెండ్స్, ఇవాళ మన మార్కెట్స్ క్లోజ్ అయ్యాక సెబీ వాళ్ళు FY 2022 నుంచి FY 2024 వరకు రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్స్ లో FNO రిలేటెడ్ గా, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ రిలేటెడ్ గా ట్రేడర్స్ ఎలా నష్టపోతున్నారన్న దాని రిలేటెడ్ గా 33 పేజెస్ తో ఉంటున్న ఒక డేటాను అయితే రిలీజ్ చేశారు. అందులో సమరీని మీరు గమనించారంటే లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూస్తే అందులో 93% ట్రేడర్స్ లాస్ అవుతున్నారని, లాస్ట్ 3 ఇయర్స్ నుంచి చూస్తే యావరేజ్ గా పర్ పర్సన్ 2 lakhs దగ్గరగా నష్టపోయారని. ఇది లాస్ట్ 3 ఇయర్స్ డేటా. రీసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో మాత్రం ఆల్మోస్ట్ 91.1% దగ్గరగా ట్రేడర్స్, నియర్లీ 73 lakh ట్రేడర్స్ తమ డబ్బుల్ని మార్కెట్ లో కోల్పోయారని, యావరేజ్ గా లాస్ 1.2 lakh దగ్గరగా. ఓన్లీ స్టాక్ మార్కెట్ లాసే కాదు, ట్రాన్సాక్షనల్ కాస్ట్లు ఉంటాయి కదా, బ్రోకరేజ్ లని, ఎక్స్చేంజ్ చార్జెస్ అని, సెబీ వాళ్ళకి వెళ్తున్నది, GST, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, అవన్నీ కలుపుకొని ఈ లాస్లు ఉన్నాయనేలా సెబీ వాళ్ళైతే రిపోర్ట్ ని రిలీజ్ చేస్తున్నారు. సో ఇన్ సింపుల్ టర్మ్స్ నియర్లీ 7.2% ఇండివిజువల్ FNO ట్రేడర్స్ మాత్రమే ఓవర్ ద లాస్ట్ 3 ఇయర్స్ ప్రాఫిటబుల్ గా ఉన్నారని చెప్తున్నారు. అండ్ అందులో 1 లక్ష కంటే ఎక్కువ ఎవరు సంపాదించారు ఆఫ్టర్ ఆల్ ట్రాన్సాక్షనల్ కాస్ట్ ఇవన్నీ చూస్తే ఓన్లీ 1% ఇండివిజువల్ ట్రేడర్స్ మాత్రమే ఇది అచీవ్ చేశారనేలా సెబీ వాళ్ళైతే చెప్తున్నారు. అండ్ ఈ రీసెర్చ్ రిపోర్ట్ లో చెప్తున్నది లాస్ట్ 3 ఇయర్స్ లో అగ్రిగేట్ గా ట్రేడర్స్ లాస్ట్ 3 ఇయర్స్ లో నష్టపోయింది 1,80,000 కోట్లని. FNO రిలేటెడ్ గా ప్రెసెంట్ మారిన చేంజెస్ తో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ 5 or 6 months రిలేటెడ్ గా ఏదైతే వాళ్ళు గెయిన్ అయింటారో అదంతా ఒక్క ట్రేడ్ లో, అంటే ఒక్క డే లో విత్ ఇన్ మినిట్స్ లో మొత్తం చేంజ్ అయిపోయేలా ప్రెసెంట్ వైలెంట్ మూవ్స్ అయితే మార్కెట్ లో కనిపిస్తున్నాయి. సో ఇన్ సింపుల్ టర్మ్స్ ఎంటైర్ ఇయర్ లో ఒక 4-5 ట్రేడింగ్ సెషన్స్ మొత్తం ఇయర్ లో వచ్చిన ప్రాఫిట్స్ ని రిస్క్ లో పెట్టేలా ప్రెసెంట్ మార్కెట్ వైలెంట్ మూవ్స్ ఆప్షన్ ట్రేడర్స్ అయితే రిస్క్ లోకి తీసుకువెళ్తున్నాయి. కాబట్టి నా సజెషన్, బిగినర్స్ ఎవరైనా ప్రెసెంట్ ఎక్కడైనా మీరు సోషల్ మీడియాలో ఇది అది అని చెప్తూ ఉంటే డైలీ ప్రాఫిట్స్ ఇంత తీయచ్చు అని చెప్పి, పర్టికులర్ గా ఇన్స్టాగ్రామ్ లో కోర్సులు నమ్మడానికి మీకు ఎవరెవరైతే ప్రాఫిట్స్ ని డైలీ బేసిస్ తో చూపించి రండి అని చెప్తూ ఉంటే వాళ్ళ కోర్సులు జాయిన్ అవ్వడానికి ఒకటే గుర్తుంచుకోండి, మినిమం 1 year మీరు పేపర్ ట్రేడ్ చేసి ప్రతి డే చేయాలి మళ్ళీ. బికాస్ ఇలా వైలెంట్ మూవ్స్ వచ్చినప్పుడు మీరు ఆ రోజు అవాయిడ్ చేసి ఆ డేని కన్సిడర్ చేయకపోయారంటే మాత్రం 5-6 నెలల ప్రాఫిట్ ఆ ఒక్క రోజు పోయింటది. అండ్ ఆ పేపర్ ట్రేడ్ చేస్తున్నప్పుడు కూడా ఏదైతే లో రివార్డ్ అండ్ ఎక్కువ హెడ్జ్డ్ స్ట్రాటజీస్ ఉంటాయో వాటిల్ని మీరు డిప్లాయ్ చేసి పేపర్ ట్రేడ్ చేసి మీరు సక్సెస్ అయ్యారనుకుంటేనే మార్కెట్ లోకి రండి, లేదంటే కంప్లీట్ గా బిగినర్స్ ఇన్వెస్ట్మెంట్ సైడే మూవ్ అవ్వండి. బికాస్ ప్రెసెంట్ అంత అనుకూలంగా లేవు కండిషన్స్. ఏదైతే మనం నేర్చుకొని ఉంటామో అది మార్కెట్ లో అప్లై చేసినప్పుడు మెజారిటీ ఆఫ్ టైమ్స్ వర్క్ అవుతుంది. 1 or 2 days మార్కెట్ షేక్ అవడంలో కంప్లీట్ డిజాస్ట్రస్ గా మారిపోతుంది. కాబట్టి బిగినర్స్ వీలైనంత వరకు FNO ని అవాయిడ్ చేయండి. అండ్ ఒకవేళ మీకు ఫ్రీ టైం ఉంటే నేను ఈ ఎంటైర్ స్టడీని, ఈ మొత్తం రీసెర్చ్ డేటాని కూడా డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తాను. మీరు ఫ్రీ టైం ఉంటే ఒకసారి స్టడీ చేయండి. లేదు దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో మాట్లాడుకుందామన్నా సండే ఆర్ సాటర్డే దీనికి రిలేటెడ్ గా ఒక డెడికేటెడ్ వీడియో చేస్తాను. లేదు నీడ్ లేదు, మనం మెయిన్ డేటా అంతా మాట్లాడేసుకున్నాం, అవసరం లేదనుకున్నా వదిలేద్దాం. బట్ డెడికేటెడ్ వీడియో కావాలంటే మాత్రం కామెంట్ సెక్షన్ లో చెప్పండి. ఆల్మోస్ట్ 33 pages మెయిన్ టాపిక్ అయితే మనం డిస్కస్ చేసేసుకుందే. ఫ్రెండ్స్, ఇలా న్యూస్ అప్డేట్స్ ని అనాలిసిస్ చేస్తూ మీ ముందుకి కంటెంట్ తీసుకురావడానికి మేం పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా
తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ డాక్యుమెంట్ ని మీరు కొంచెం జాగ్రత్తగా గమనించారంటే ఎంటైర్ ఈ మైక్రో ఫైనాన్సింగ్ చేస్తున్న చిన్న చిన్న ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నిట్లో కూడా ఎలాంటి రిస్క్ ఎవాల్వ్ అవుతుంది అనేది మీరు గమనించవచ్చు. రీసెంట్ టైమ్స్ లో బాగా పెరిగి మోస్ట్ ఆఫ్ ద రీటైలర్స్ అందరూ కూడా ఫ్యూజన్ ఫైనాన్స్ రిలేటెడ్ గా సోషల్ మీడియాలో ఎక్కువగా స్పెక్యులేట్ చేసిన పర్టికులర్ కంపెనీ రీసెంట్ మార్కెట్ క్లోజ్ తర్వాత ఒక మినీ షాక్ ఇన్వెస్టర్స్ కి ఇచ్చింది. ఏమని చెప్తుందంటే Q1 FY25 అంటే గత క్వార్టర్లీ నెంబర్స్ ఉన్నాయి కదా, అందులో 350 crores దగ్గరగా ECL ఎస్టిమేటెడ్ క్రెడిట్ లాస్ ఉంటే ఈసారి అది ఏకంగా 550 crores అవ్వబోతుందని, హ్యూజ్ జంప్ అంటే ఇంచుమించుగా 550 crores రైట్ ఆఫ్ కి దగ్గరగా వాళ్ళు తీసుకువెళ్ళిపోతున్నారు. అండ్ ఇప్పుడుంటున్న MD అండ్ CEO కాకుండా ఒక కొత్త MD CEO ని సెలెక్ట్ చేసుకోవడానికి కంపెనీ ముందుకు వెళ్తూ ఉందని, అండ్ ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా కూడా విత్ క్యాపిటల్ అడెక్వసీ 26% దగ్గరగా మెయింటైన్ చేస్తూ ప్రెసెంట్ ఫండ్ రైజింగ్ రిలేటెడ్ గా కూడా ముందుకు వెళ్తుందని, ఈ మొత్తం బిజినెస్ రిలేటెడ్ గా కొన్ని ఇష్యూస్ ని కూడా స్ట్రక్చరల్ గా ప్రెసెంట్ ఈ ఫ్యూజన్ ఫైనాన్స్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారనేలా ఇన్వెస్టర్స్ కి చెప్తూ ఉండేసరికి ఇవాళ ఈ స్టాక్ రిలేటెడ్ గా సెల్లింగ్ ప్రెషర్ అయితే కనిపించింది. నెక్స్ట్ టెలికాం స్టాక్స్ గురించి మాట్లాడుకోవాలి. వడాఫోన్ ఐడియా అండ్ ఎయిర్టెల్ గురించి. వడాఫోన్ ఐడియా రిలేటెడ్ గా రెండు అప్డేట్స్ లా మనం మాట్లాడుకోవాలి. బికాస్ ఒకటేమో ప్యూర్లీ వడాఫోన్ ఐడియా, ఇంకొకటి వడాఫోన్ ఐడియా ప్లస్ ఎయిర్టెల్. సో ఫస్ట్ ప్యూర్లీ వడాఫోన్ ఐడియా రిలేటెడ్ ఉన్న అప్డేట్ గురించి మాట్లాడుకుంటే, వడాఫోన్ ఐడియా వాళ్ళు 30,000 crore డీల్ ని గ్లోబల్ టెలికాం ఎక్విప్మెంట్ సప్లయర్స్ అయిన నోకియా, ఎరిక్సన్ అండ్ సామ్సంగ్ వాళ్ళతో కుదుర్చుకోవడం జరిగింది. ఇది September 22 మన మార్కెట్ క్లోజ్ అయ్యాక ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఇది వీళ్ళ క్యాపెక్స్ లో భాగంగా 5G రోల్అవుట్ లో భాగంగా వీళ్ళు చేస్తున్న బిగ్ అనౌన్స్మెంట్. ఇది స్టాక్ రిలేటెడ్ గా కొంచెం ఇంపాక్ట్ ని తీసుకొచ్చి ఉంటుంది. దీంతో పాటు జెఫ్రీస్ వాళ్ళు ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా అండ్ ఎంటైర్ టెలికాం స్పేస్ రిలేటెడ్ గా చేస్తున్న అప్డేట్ లో రీసెంట్ గా జూలై మంత్ లో సబ్స్క్రైబర్స్ ని కోల్పోయారు కదా. ఎయిర్టెల్, వడాఫోన్ ఐడియా అండ్ జియో మొత్తం ముగ్గురు కోల్పోయారు. వెరస్ BSNL వాళ్ళు స్ట్రాంగ్ గా గెయిన్ అయ్యారు. సో మార్కెట్ లో ఎలాంటి వ్యూ ఏర్పడుతుంది? BSNL వాళ్ళు స్ట్రాంగ్ అయిపోతున్నారు ఎయిర్టెల్ అండ్ జియో దగ్గర నుంచి. అండ్ పర్టికులర్ గా వడాఫోన్ ఐడియానే బిగ్గెస్ట్ ఇంపాక్ట్. అక్కడ 15 lakh సబ్స్క్రైబర్స్ ని కోల్పోయింది. మిగిలిన వాళ్ళు ఏమంత కోల్పోలేదు, కానీ వడాఫోన్ ఐడియా బిగ్ గా లూజ్ అయింది. సో వడాఫోన్ ఐడియా దగ్గర నుంచి సబ్స్క్రైబర్స్, జియో, ఎయిర్టెల్ నుంచి సబ్స్క్రైబర్స్ మైగ్రేట్ అయిపోతున్నారు BSNL కి అనే ఎలాంటి ఒక వ్యూ క్రియేట్ అవుతుంది కదా. కానీ జెఫ్రీస్ వాళ్ళు చెప్తున్నది, అప్పుడు టారిఫ్ హైకులు చేశారు కాబట్టి ఒక నెలలో సిమ్ కన్సాలిడేషన్, అన్ని సిమ్లకు రీఛార్జ్ ఏం చేస్తామని సిమ్లు క్లోజ్ చేసిన ఉంటాయి. అండ్ ఎట్ దట్ టైం వన్ టైం ఈవెంట్ లా BSNL కు వెళ్ళిన ఉంటాయి. కాబట్టి అది ఒక వన్ టైం ఈవెంట్ లా చూసుకోవాలి తప్పితే BSNL కానీ MTNL కానీ ఎయిర్టెల్ అండ్ జియో కి మీడియం టర్మ్ లో అయితే రిస్క్ అయితే కాదని, వాళ్ళ రిలేటెడ్ గా ప్లాన్ ప్రైసెస్ తక్కువ ఉండడం కారణంగా వాళ్ళు కొంతమంది సబ్స్క్రైబర్స్ ని గెయిన్ అవ్వచ్చేమో, కానీ ఓవరాల్ మార్కెట్ షేర్ ని డిస్టర్బ్ చేసేలా BSNL అండ్ MTNL లేవని, ఓవరాల్ అన్ని టెలికాం స్పేస్ కంపెనీస్ లో వీళ్ళకి ఎయిర్టెల్, భారతీయ ఎయిర్టెల్ కొంత స్ట్రాంగ్ గా కనిపిస్తుందని కామెంట్స్ టెలికాం స్పేస్ రిలేటెడ్ గా చేస్తుండడం కూడా ఎయిర్టెల్ స్టాక్ ని వాళ్ళ ఇంపాక్ట్ చేసింది. నెక్స్ట్ స్కిప్పర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు మెయిన్ బిజినెస్ ఏంటంటే ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్. ఈ పవర్ రిలేటెడ్ గా ఉంటుంది కదా, దాంట్లో మనకి స్ట్రక్చర్స్ కావాల్సి వస్తాయి కదా, పెద్ద పెద్ద స్ట్రక్చర్స్ ఉంటాయి. అంటే ఎంటైర్ డిస్ట్రిబ్యూషన్ అండ్ ట్రాన్స్మిషన్ రిలేటెడ్ గా మెకానిజం జరగాలంటే కావాల్సిన ఫిజికల్ స్ట్రక్చర్స్ ఏవైతే మనకు కనిపిస్తూ ఉంటాయో ఈ పవర్ సెగ్మెంట్ లో, అవి వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తుంటారు. ఈవెన్ పాలిమర్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు ఉన్నారు. బట్ మెయిన్ బిజినెస్ అది. ఇప్పుడు యాక్సిస్ సెక్యూరిటీ వాళ్ళు స్కిప్పర్ రిలేటెడ్ గా చేసిన స్టేట్మెంట్, బిజినెస్ మాకు పాజిటివ్ గా ఉంది, మంచిగా గ్రో అవుతుంది అనుకుంటున్నాం, 600 టార్గెట్ అన్నారు. అదంతా ఓకే. 600 ఎందుకు టార్గెట్ అంటున్నారు? ప్రెసెంట్ జూన్ 2024 నాటికి వీళ్ళ దగ్గర ఆర్డర్ బుక్ 5,844 crore దగ్గరగా ఉందని, అండ్ స్ట్రాంగ్ బిడ్ పైప్ లైన్ ఉందని, ఆల్మోస్ట్ 18,000 crore ఆర్డర్ బిడ్ పైప్ లైన్ ప్రెసెంట్ వీళ్ళకు ఉందని, అందులో 11,500 దగ్గరగా ఇంటర్నేషనల్ ఆర్డర్స్ అని. అంతకు ముందు 40% దగ్గరగా వీళ్ళ బుక్, ఎంటైర్ ఆర్డర్ బుక్ లో 40% ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఉంటే ఇప్పుడు 50% దగ్గరగా ఎక్స్పోర్ట్ ఆర్డర్ ఉంది. అండ్ వీళ్ళు ఇండియాలోనే లార్జెస్ట్ ఇంజనీరింగ్ కంపెనీ అని, ఆల్మోస్ట్ 3 lakh ton దగ్గరగా ప్రెసెంట్ వీళ్ళ కెపాసిటీస్ ఉన్నాయని, అందులో కూడా కెపాసిటీ యూటిలైజేషన్ ఆల్మోస్ట్ 90% దగ్గరగా ఉందని, అండ్ ఇంకొక 75 tons దగ్గరగా కూడా వీళ్ళ కెపాసిటీస్ ని Q1 FY26 లోపు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటున్నారని. అంటే వీళ్ళ కరెంట్ ఉంటున్న 3 lakh tons దగ్గర నుంచి 75,000 tons పెంచుకుంటున్నారంటే నియర్లీ కెపాసిటీని 25% పెంచుకుంటున్నట్టు. ఇది Q1 FY26 లోపు. అండ్ ఎంటైర్ FY26 లోపు అనదర్ 75,000 tons వీళ్ళు పెంచుకోవాలనుకుంటున్నారని. ఎలా? దీని కారణంగా వీళ్ళ కెపాసిటీస్ కొత్తగా యాడ్ అవడం కారణంగా FY26 లోనే అడిషనల్ రెవెన్యూ నియర్లీ 800 to 1,000 crores దగ్గరగా వీళ్ళకి వచ్చి యాడ్ అవుతుందని, అండ్ వీళ్ళ పాలిమర్ సెగ్మెంట్ కూడా టాప్ లైన్ రెవెన్యూలో 1,000 crore ఇన్ నెక్స్ట్ 3 years యాడ్ చేస్తుందని. కాబట్టి ఇక్కడ నుంచి ఫర్దర్ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్స్ అంటిల్ FY26 వరకు వీళ్ళ రెవెన్యూ 25% తోను, ఆపరేటింగ్ ప్రాఫిట్ 30% తోను, ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ 55% తోను గ్రో అవుతూ మార్జిన్స్ ప్రెసెంట్ ఉంటున్న 9.7 నుంచి నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 10, ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 10.5, ఆ నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 11 కి మార్జిన్ ఎక్స్పాన్షన్ జరుగుతూ బిజినెస్ పెరుగుతూ ప్రాఫిటబిలిటీ కూడా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం మూవ్ అయితే స్టాక్ రిలేటెడ్ గా టార్గెట్ 600 దగ్గరగా ఉంటుందనేలా వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ని చెప్తూ ఉండడం
బిజినెస్ రిలేటెడ్ గా స్టాక్ ఇవాళ పాజిటివ్ గా ఎండ్ అయింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ అంబర్ ఎంటర్ప్రైజెస్ గురించి మాట్లాడుకోవాలి. రీసెంట్ గా ఈఎంఎస్ కంపెనీస్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కేన్స్, అంబర్, డిక్సాన్ ఈ స్పేస్ లో ఉంటున్న ఇతర ఈఎంఎస్ కంపెనీస్ లైక్ డ్రోన్స్ రిలేటెడ్ గా అయితే జెన్ టెక్నాలజీస్ కానీ, ఐడియా ఫోర్స్ కానీ, రోబోటిక్స్ రిలేటెడ్ గా అయితే సేమెన్స్, ఏబీబీ ఇండియా, హనీవెల్ ఆటోమేషన్, డిఫెన్స్ రిలేటెడ్ గా డేటా ప్యాటర్న్స్, సైన్ డిఎల్ఎం, టెలికామ్ రిలేటెడ్ గా తేజస్ నెట్వర్క్స్, డేటా సెంటర్స్ రిలేటెడ్ గా నెట్ వెబ్, సైమెన్స్ ఇండియా, కన్స్యూమర్ అప్లయన్సెస్ రిలేటెడ్ గా అంబర్, డిక్సాన్, పీజీ ఎలక్ట్రోప్లాస్ ఈ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ గురించి ఇక్కడ నుంచి ఫ్యూ డేస్ బ్యాక్ మనం డిస్కస్ చేసుకున్నాం. ఇవాళ స్టాక్ పెరిగింది. ఇది కాదు నేను మాట్లాడాలనుకుంటున్నది. ఎంటైర్ ఈ స్పేస్ రిలేటెడ్ గా మొత్తం గ్లోబల్ గా ఉంటున్న ఇన్స్టిట్యూషన్స్ కానివ్వండి, ఇన్ఫాక్ట్ నరేంద్ర మోడీ గారు ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించారంటే నెక్స్ట్ 5 years లో బై 2030 నాటికి $500 billion ఆఫ్ బిజినెస్ ఇండియా నుంచి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ రిలేటెడ్ గా జరగాలనేలా స్టేట్మెంట్స్ చేశారు. కాబట్టి ఈ ఎంటైర్ స్పేస్ రిలేటెడ్ గా ఎందుకు మనం ఫోకస్ చేయాలి, స్టడీ చేయాలన్న ఒక ఆస్పెక్ట్. ఇప్పుడు స్టాక్స్ పెరిగిపోయాయని కాదు, ఫర్దర్ గా కూడా ఈ సెగ్మెంట్ లో ఉంటున్న చేంజెస్ ని నెగ్లెక్ట్ చేయకుండా ఎందుకు మనం ఇది రాడార్ లో ఉంచుకోవాలన్న దానికి మోడీ గారు చేసిన ఇంపార్టెంట్ స్టేట్మెంట్ ని మనం బేస్ గా తీసుకోవాలి. యాక్చువల్లీ ఈ స్టేట్మెంట్ చేసినప్పుడే ఈ స్పేస్ రిలేటెడ్ గా నేను ఇంకొంచెం సీరియస్ గా థింక్ చేయడం స్టార్ట్ చేశాను. అండ్ ఇప్పుడు యాంబర్ గురించి మాట్లాడుకుందాం. ఎందుకు స్టాక్ ఇవాళ ఇంతలా పెరిగింది? జెఫ్రీస్ వాళ్ళ ఇండియా ఫోరం 2024 మీట్ లో యాంబర్ రిలేటెడ్ గా వాళ్ళు కొన్ని ఇంట్రెస్టింగ్ స్టేట్మెంట్స్ చేశారు. 3 divisions ఉన్నాయి వీళ్ళకి: ఏసీ, ఎలక్ట్రానిక్ అండ్ మొబిలిటీ. అందులో ఏసీ రిలేటెడ్ గా చేసిన స్టేట్మెంట్స్ రీసెంట్ గా హాట్ సమ్మర్ Q1 లో హాట్ సమ్మర్ ఉండడం కారణంగా మంచిగా సేల్స్ అని ఇంప్రూవ్ అయ్యాయి కదా, అది ఫర్దర్ గా కూడా బిజినెస్ ని పెంచుతుందని ఆల్మోస్ట్ ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్ లో ఈ ప్రెసెంట్ ఫైనాన్షియల్ ఇయర్ లో కూడా 30% వాల్యూమ్స్ ఇంప్రూవ్ అవుతాయని. ఇండియాలో ఇంకా అండర్ పెనట్రేషన్ లోనే ఉంది ఏసీ, సో కాబట్టి ఎక్కువ మంది ఏసీలు కొనుక్కోవడం వీళ్ళకి అది లాభం ఉంటుందని. ఎలక్ట్రానిక్ డివిజన్స్ లోకి వచ్చేసరికి పీసీబీ, ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్స్ రిలేటెడ్ గా ఇండియా వాళ్ళు విధిస్తున్న యాంటీ డంపింగ్ డ్యూటీ వల్ల అంబర్ ఎంటర్ప్రైజెస్ వాళ్ళకి న్యూ కస్టమర్స్ వస్తారని. కాబట్టి ఈ స్పేస్ గతంలో వీళ్ళకి ఇచ్చిన మార్జిన్స్ లాస్ట్ 2 years అగో అనుకుంటాను, వీళ్ళ మార్జిన్స్ ఈ స్పేస్ లో ఎలక్ట్రానిక్ స్పేస్ లో 4% ఉండేవి. కానీ అదే ప్రెసెంట్ ఈ యాంటీ డంపింగ్ డ్యూటీ వల్ల 7 to 8% దగ్గరగా వాళ్ళ బిజినెస్ ఇంప్రూవ్ అయ్యి ఓవరాల్ ఈ బిజినెస్ 45% గ్రోత్ తో వెళ్తూ ఉంటుందని. అండ్ ఫైనలీ మొబిలిటీ వర్టికల్, అక్కడ ఆర్డర్ బుక్ కూడా హెల్తీగానే ఉంది 2070 crores దగ్గరగా. అండ్ వీళ్ళు మేనేజ్మెంట్ చేస్తున్న కామెంట్స్ కూడా నెక్స్ట్ 3 years లో 2 times సేల్స్ అచీవ్ అవుతారని. కాబట్టి మొత్తం లాజిక్స్ అన్నిటిని వీళ్ళు అప్లై చేసుకొని స్టాక్ రిలేటెడ్ గా 37 times ఫార్వర్డ్ ఎర్నింగ్ ప్రైస్ టు ఎర్నింగ్ మల్టిపుల్స్ లో టార్గెట్ ని 5200 గా చూస్తున్నట్టు అప్డేట్స్ చేస్తుండడం స్టాక్ ఇవాళ స్ట్రాంగ్ గా గెయిన్ అయింది. సో ఇందాక ఈఎంఎస్ స్టాక్స్ గురించి, కంపెనీస్ గురించి, వాటి గ్రోత్ గురించి, వీటి గురించి మాట్లాడుకున్నాం కదా. తర్వాత రీసెంట్ ఫ్యూ అవర్స్ బ్యాక్ వస్తున్న బిగ్ అప్డేట్ ఏంటంటే ఇండియా అండ్ యుఎస్ ఫస్ట్ టైం, ఇప్పటి వరకు లేదలా ఫస్ట్ టైం అగ్రిమెంట్ మీద అయితే సైన్ చేశారు. దేని రిలేటెడ్ గా న్యూ సెమీ కండక్టర్ ఫ్యాబ్రికేషన్ ప్లాంట్ ని ఇండియాలో సెటప్ చేయబోతున్నారని అప్డేట్స్ అయితే అఫీషియల్ గా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ సెమీ కండక్టర్స్ మోస్ట్ ఆఫ్ ద ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా యూస్ చేస్తే నాట్ ద ఇంపార్టెంట్ కీ కాంపోనెంట్. కాబట్టి ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ స్పేస్ లో ఉంటున్న కంపెనీస్ కూడా ఇది మనం పాజిటివ్ గానే చూడొచ్చు. లైక్ కేన్స్ కానీ, డిక్సానిక్ కూడా, వాళ్ళు కూడా ఈ వేరియస్ ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ గా ఉంటారు కాబట్టి వాళ్ళకు కూడా ఇది బెనిఫిట్ అయితే ఇస్తుంది. ఇదేమి ఇమీడియట్ గా బెనిఫిట్ ని ఇచ్చేది, టైం పడుతుంది ఇది ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇవి అంతా బయటికి రావడానికి. బట్ నేను లాంగ్ టర్మ్ థీమ్ గురించి మాట్లాడుతున్నాను ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఎలాంటి స్పేస్ లా తయారైందంటే కేన్స్ కానీ, డిక్సాన్ కానీ, అంబర్ కానీ, అరిందాక నేను మాట్లాడిన ఏ ఈఎంఎస్ కంపెనీ అయినా పరిగెత్తుకుంటూ వెళ్ళి పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టాలా అంటే అలాంటి వాల్యుయేషన్ లో ఏం ప్రెసెంట్ కంపెనీస్ లేవు. కానీ మార్కెట్ ఫాల్ లో వీటిల్లో ఒక 20-30% కరెక్షన్ వస్తే వీటికి మనం టైం కేటాయించి స్టడీ చేస్తే ఫ్యూచర్ లో నాకు వాల్యూ ఉంటుందా లేదా అన్న దానికి మాత్రం నేనైతే వాల్యూ ఉంటుంది. వీటి మీద స్టడీ చేయొచ్చు. ఆన్ ఎనీ డిప్, మేజర్ డిప్ ఏదైనా వస్తుంటే స్టడీ చేయొచ్చు అనేది నా ఒపీనియన్. సో కొన్నిసార్లు మనం మాట్లాడుకుంటుంటాం కదా, మార్కెట్ ఫాల్ అయితే ఈ స్టాక్స్ ని మనం ఫోకస్ చేయాలి, క్వాలిటీ స్టాక్స్ ని పడ్డప్పుడు యాడ్ చేసుకోవడానికి రెడీగా ఉండాలి. ఫాల్ ఏ టైంలో అయినా మనకు చెప్పకుండా రావచ్చు, సడన్ గా ఆ రోజు ఫాల్ అవ్వచ్చు, ఎండ్ ఆఫ్ ద డే లో మళ్ళీ రికవర్ అవ్వచ్చు, అదంతా మనకు తెలియదు. కానీ ఫాల్ వచ్చినప్పుడు, ఏదైనా స్టాక్స్ లో కరెక్షన్ వచ్చినప్పుడు వేటిల్ని మనం ఫోకస్ చేయాలన్న దాంట్లో లిస్ట్ లో మాత్రం రీసెంట్ గా మోడీ గారు చేసిన స్టేట్మెంట్, ఇంపార్టెంట్ స్టేట్మెంట్, ఈ $500 billion రిలేటెడ్ గా చేసిన స్టేట్మెంట్ తర్వాత నుంచి నేను ఈ పర్టికులర్ స్పేస్ కి కొంత ఎక్కువ ఇంపార్టెన్స్ అయితే ఇస్తున్నాను. నెక్స్ట్ ఎస్బిఎఫ్సి ఫైనాన్స్ గురించి మాట్లాడుకోవాలి. ఇది యాక్చువల్లీ ఐపీఓ వచ్చి లిస్ట్ అయింది August 16, 2023. తర్వాత స్టాక్ ప్రైస్ లో పెద్దగా మనకి మూవ్ ఏం కనిపించలేదు. ఇవాళ ఏకంగా స్టాక్ 20% పెరుగుతూ ఆల్ టైమ్ హైక్ అయితే హిట్ చేసింది. దీనికి ప్రధానమైన కారణం ఇక్రా వాళ్ళు వీళ్ళ రిలేటెడ్ గా ఉంటున్న రేటింగ్స్ ని అప్గ్రేడ్ చేస్తూ AA- కి తీసుకువెళ్లారు. వీళ్ళ లాంగ్ టర్మ్ లోన్ ఫెసిలిటీస్ 2100 crore రిలేటెడ్ గా ఉన్న లాంగ్ టర్మ్ ఫండ్ బేస్డ్ టర్మ్ లోన్ ఫెసిలిటీస్ రిలేటెడ్ గా అవుట్లుక్ ని స్టేబుల్ గా ఇస్తూ AA- కి రేటింగ్ ని అప్గ్రేడ్ చేస్తూ ఉండడం. ఇక వీళ్ళ ఫ్యూచర్ లో ఇప్పటి వరకు వీళ్ళు రైజ్ చేసిన ఇంట్రెస్ట్ కంటే తక్కువ ఇంట్రెస్ట్ లోనే ఫండ్స్ ని రేజ్ చేయగలరు. కాబట్టి ఇది వీళ్ళ మార్జిన్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది,
చేస్తుంది, ప్రాఫిటబిలిటీని ఇంప్రూవ్ చేస్తుంది. సో ఇలా వచ్చిన రేటింగ్ అప్గ్రేడ్ స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ బజ్ అయితే క్రియేట్ చేసింది. ఇక్కడ మీరు ఒకసారి చార్ట్ చూడొచ్చు, లిస్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎటువంటి చేంజ్ కూడా లేదు. బట్ ఈ రేటింగ్స్ అప్గ్రేడ్ ఒక్కసారిగా స్టాక్ ని మూవ్ చేశాయి. ఇన్ఫాక్ట్ వాల్యూమ్స్ కూడా నార్మల్ గా జరిగే వాల్యూమ్స్ కంటే 45 టైమ్స్ హైయర్ వాల్యూమ్స్ తో ఇవాళ స్టాక్ ప్రైస్ మూవ్ అయింది. ఫ్రీ ఫ్లోట్ ఉంటుంది కదా, నెంబర్ ఆఫ్ అవైలబుల్ షేర్స్ ట్రేడ్ అవ్వడానికి, అందులో నియర్లీ 4000 crores వర్త్ చేసే షేర్స్ ఉంటే ఇవాళ 1000 crores వర్త్ చేసే షేర్స్ ట్రేడ్ అయ్యాయి. సో ఒక హ్యూజ్ యాక్టివిటీ ఇవాళ ఈ పర్టికులర్ స్టాక్ రిలేటెడ్ గా. నెక్స్ట్ ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళ హోల్డింగ్ కంపెనీని ఈ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ లో మర్జ్ చేస్తున్నట్టు ఎవ్రీ 100 షేర్స్ హోల్డింగ్ కంపెనీలో హోల్డ్ చేస్తున్న వాళ్ళకి 699 షేర్స్ ఆఫ్ SFB అంటే ఉత్కర్ష్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ షేర్ స్వాప్ రేషియోలో భాగంగా ఇస్తారనేలా అప్డేట్స్ అయితే చేస్తున్నారు. నెక్స్ట్ matrimony.com గురించి మాట్లాడుకోవాలి. matrimony.com అంటే పెళ్లిలోనే కదా మనకు మైండ్ లో వస్తుంది, కానీ వీళ్ళు గ్రే కాలర్ జాబ్ మార్కెట్ రిలేటెడ్ గా కూడా, లైక్ జాబ్స్ కావాలా, లేకపోతే మీరు జాబ్ కి అప్లై చేయాలనుకుంటున్నారా, ఆర్ జాబ్ మీరు ఇవ్వాలనుకుంటున్నారా, వీటి రిలేటెడ్ గా కూడా ఒక ప్లాట్ఫామ్ ని స్టార్ట్ చేయబోతున్నట్లు అది ఫస్ట్ తమిళనాడులో లాంచ్ చేస్తారని, స్టార్టింగ్ ఎంప్లాయర్స్ కి రిక్రూటర్స్ కి స్టార్ట్ చేస్తారని సెప్టెంబర్ 2024 లో, తర్వాత అక్టోబర్ 2024 నుంచి జాబ్స్ కావాలనుకున్న వాళ్ళు కూడా ఫస్ట్ తమిళనాడులో లాంచ్ చేసి తర్వాత స్లోగా ఇండియా వైడ్ గా ఆ ప్లాట్ఫామ్ ని తీసుకువెళ్తారని మ్యాట్రిమోనీ వాళ్ళైతే చెప్తున్నారు. లైక్ నౌకరీ వీళ్ళు కూడా ఈ జాబ్స్ రిలేటెడ్ గా, గ్రే కాలర్ జాబ్స్ రిలేటెడ్ గా ఒక ప్లాట్ఫామ్ ని తీసుకొస్తున్నారు అంటున్నారు, మెనీ జాబ్స్ అనే పేరుతో. నెక్స్ట్ BHEL వీళ్ళకి NTPC వాళ్ళ దగ్గర నుంచి 6100 crore విలువ చేసే 800 మెగావాట్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్ వీళ్ళకి లభించిందని BHEL వాళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ మ్యాన్కైండ్ ఫార్మా వాళ్ళు వీళ్ళ BSV అక్విజిషన్ రిలేటెడ్ గా, భారత్ సీరమ్స్ అండ్ వ్యాక్సిన్ అక్విజిషన్ రిలేటెడ్ గా వీళ్ళు డెట్ అండ్ ఇంటర్నల్ అక్రూవల్స్ ద్వారా అది ఫండ్ చేస్తారన్నారు కదా, దానికి గాను వీళ్ళు 10,000 crore ఫండ్స్ ని రేస్ చేయడానికి త్రూ NCDs అండ్ కమర్షియల్ పేపర్స్ ఆన్ ప్రైవేట్ ప్లేస్మెంట్ మనీని 10,000 crore రేస్ చేయడానికి బోర్డ్ అప్రూవల్ అయితే దొరికిందనేలా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. ఫ్రెండ్స్ ఇది నేను మీకు ప్రీవియస్ వీడియోలోనే చెప్పాను, బట్ ఇంకొకసారి గుర్తు చేస్తున్నాను. HDB ఫైనాన్షియల్స్ HDFC బ్యాంక్ అండర్ లో ఉంటున్న కంపెనీ దగ్గర నుంచి IPO అయితే రాబోతుంది. ఫ్రెష్ ఇష్యూ 2500 crores అండ్ OFS ద్వారా కూడా ఎగ్జిస్టింగ్ ఉంటున్న షేర్ హోల్డర్స్ కొంత వాటాని అమ్ముతారు. ఇందులో పేరెంట్ కంపెనీ అయిన HDFC బ్యాంక్ కి 94.6% వాటా ఉంది. ఐ థింక్ ఇది లాస్ట్ 6 years లో HDFC గ్రూప్ దగ్గర నుంచి వస్తున్న ఫస్ట్ IPO. అండ్ యాజ్ పర్ RBI రూల్స్ ఇది అప్పర్ లేయర్ NBFC కిందకి వస్తుంది కాబట్టి, లైక్ బజాజ్ ఫైనాన్స్ లాంటి బిజినెస్ వీళ్ళది కూడా ఫైనాన్సింగ్ చేస్తూ ఉంటారు. వెహికల్ లోన్స్, పర్సనల్ లోన్స్, లోన్ అగైనెస్ట్ ప్రాపర్టీస్ వీటి రిలేటెడ్ గా చేస్తూ ఉంటారు. సో యాజ్ పర్ RBI రూల్స్ సెప్టెంబర్ 2025 లోపు IPO గా లిస్ట్ అవ్వాలి కాబట్టి IPO కి తీసుకొస్తున్నారు. ఒకవేళ మీరు దీంట్లో పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం రీటైల్ కేటగిరీలో ఎటువంటి షేర్స్ మన డిమాట్ అకౌంట్ లేకుండా కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. బట్ మీరు రీటైల్ కేటగిరీ ప్లస్ షేర్ హోల్డర్ కేటగిరీలో రెండింటిలో కంబైన్డ్ గా పార్టిసిపేట్ చేయాలంటే మాత్రం ఫర్ ద షేర్ హోల్డర్ కేటగిరీ ఎలిజిబిలిటీ ఒకవేళ వీళ్ళు మనకి ఇస్తూ ఉంటే దెన్ ఒక్క HDFC బ్యాంక్ స్టాక్ మన డిమాట్ అకౌంట్ లో ఉండాలి. ప్రెసెంట్ అయితే ఉంటున్న బస్ ప్రకారం ఈ HDB ఫైనాన్షియల్స్ కంటే కూడా NTPC గ్రీన్ ఉంది చూసారా, దానికి వెరీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. సో ఒక NTPC షేర్ ఒకవేళ మీకు IPO NTPC గ్రీన్ IPO రావాలనుకుంటే మాత్రం ఎక్కువ ప్రాబబిలిటీతో ఒక్క NTPC షేర్ ని డిమాట్ అకౌంట్ లో ఉంచుకోవాలి. నెక్స్ట్ స్పైస్ జెట్ రిలేటెడ్ గా 2 అప్డేట్స్ ఉన్నాయి, బట్ మార్కెట్ అయితే పాజిటివ్ అప్డేట్ కి రియాక్ట్ అయింది. స్పైస్ జెట్ వాళ్ళు QIP ద్వారా 3000 crores రైజ్ చేస్తారన్నారు కదా, అదే రైజ్ చేశారు. ఇలా వస్తున్న డబ్బుల్ని వీళ్ళ గ్రౌండెడ్ ఫ్లీట్ అంటే ఆపరేషన్స్ లో లేని ఏరోప్లైన్స్ ఉంటాయి, ఫ్లైట్స్ ఉంటాయి కదా, వాటిల్ని మళ్ళీ ఆపరేషన్స్ లోకి తీసుకురావడానికి యూజ్ చేస్తారని, కొత్త ఫ్లైట్స్ ని కొనడానికి యూజ్ చేస్తారని, న్యూ మార్కెట్స్ లోకి ఎంటర్ అవడానికి యూజ్ చేస్తారని ఇలా వీళ్ళ కంపెనీకి సంబంధించిన చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ అజయ్ సింగ్ గారు అయితే చెప్తున్నారు. ప్రీవియస్ రెప్యుటేషన్ స్పైస్ జెట్ రిలేటెడ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ తిరిగి తీసుకొస్తామనేలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేస్తున్నారు. ఇది పాజిటివ్. వెరస్ NCLT దగ్గర నుంచి ఇంకొక అప్డేట్ వచ్చింది ఈ స్పైస్ జెట్ కి అగైనెస్ట్ గా. వీళ్ళు ఎవరికైతే డబ్బులు కట్టాలో వాళ్ళకి టైంలో డబ్బులు కట్టట్లేదని NCLT వాళ్ళైతే ఒక నోటీస్ అయితే ఇష్యూ చేశారు. November 14th లోపు మీరు దీనికి రెస్పాండ్ అవ్వండి అని కూడా స్పైస్ జెట్ వాళ్ళకి టైం లైన్ అయితే ఇచ్చారు. నెక్స్ట్ అదానీ టోటల్ గ్యాస్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళకి టోటల్ గా $375 million ఫండింగ్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ లెండర్స్ దగ్గర నుంచి లభించింది. ఆల్మోస్ట్ 5 ఇంటర్నేషనల్ లెండర్స్ దగ్గరగా ఇందులో పార్టిసిపేట్ చేసి అదానీ వాళ్ళకి కావాల్సిన ఈ $375 million ఫండింగ్ ని అందించేలా ముందుకు వచ్చారనేలా ఈ ఇన్వెస్ట్మెంట్స్ తో వీళ్ళ బిజినెస్ ని స్ట్రాంగ్ గా ఎక్స్పాండ్ చేస్తూ కంపెనీకి సంబంధించిన గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ ని 34 ఆథరైజ్డ్ జియోగ్రఫికల్ ఏరియాస్ అక్రాస్ 13 స్టేట్స్ వీళ్ళు ఎక్స్పాండ్ చేస్తారనేలా అదానీ టోటల్ గ్యాస్ వాళ్ళు స్టేట్మెంట్స్ అయితే చేశారు. నెక్స్ట్ గోదావరి పవర్ గురించి మాట్లాడుకోవాలి. వీళ్ళు స్టాక్ స్ప్లిట్ అయితే అనౌన్స్ చేశారు. ప్రెసెంట్ ఫేస్ వాల్యూ 5 గా ఉంటున్న
రేపటిన వీళ్ళ స్టాక్ స్ప్లిట్ చేసి ఫేస్ వాల్యూ 1 కి తీసుకొస్తారంటున్నారు. అంటే దాని అర్థం నెంబర్ ఆఫ్ షేర్స్ 5 గా మారుతాయి, స్టాక్ ప్రైస్ 5 తో డివైడ్ అవుతుంది. దీనికి రికార్డ్ డేట్ 4th October 2024. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 25,970 అబౌవ్ 2650, ఇక్కడ నుంచి బిలో 25,870 అండ్ ఆ బిలో 25,770. కమింగ్ టు బ్యాంక్ నిఫ్టీ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి అప్ సైడ్ 54,260 అబౌవ్ 54,660, ఇక్కడ నుంచి బిలో 53,770 ఆ బిలో 53,370. రేంజ్ అయితే మార్కెట్ లో ఉండేలా అయితే నాకు కనిపించట్లేదు. ప్రాబబులీ మార్కెట్ డైరెక్షనల్ మూనే మెయింటైన్ చేస్తుంది అనుకుంటున్నాను 1 or 2 డే కన్సాలిడేషన్ లో. సో ఏదైనా ఒక ఇంపార్టెంట్ లాజిక్ నాకు అర్థమయ్యేంత వరకు, రేంజ్ ఉంటుందని అర్థమయ్యేంత వరకు మార్కెట్ రేంజ్ అయితే డిస్కస్ చేయాలనుకోవట్లేదు. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.